Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah 54 verse 5. ఈ రోజు మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం నుండి తీసుకొనబడింది. The Lord of hosts is his name, and the Redeemer, the Holy One of Israel, the God of the whole earth. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. This is an amazing verse, particularly when you take it from the back and work your way back up. ఈ వచనం చాలా అద్భుతమైనది. ప్రాముఖ్యంగా మనం వెనక నుండి దీన్ని ముందుకి మనం చూడాలి. So let us see this verse from backwards. కాబట్టి ఈ వచనాన్ని కొంచెం వెనక భాగం నుండి మనం చూద్దాం. The very last phrase of Isaiah 54:5 says, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనంలో చివరి భాగం ఈ రీతిగా సెలవిస్తుంది. the God of the whole earth he is called. సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. So we are talking about the God of the whole earth. అంటే మనం సర్వలోకమునకు దేవుడై ఉన్న ఆ దేవుడి గురించి మాట్లాడుకుంటున్నాం. Then the phrase right before that says, అయితే దానికి ముందున్నటువంటి భాగం ఏం చెప్తుందంటే, he is your redeemer. ఆయన నీకు విమోచకుడు, He is the one who redeems you, ఆయన నిన్ను విమోచించువాడు, who makes it possible for you to be reconciled to him. ఆయనతో నువ్వు సమాధానపరచబడేదానికి సాధ్యపరిచేవాడు. We know the storyline of the Bible, how the Bible story goes. బైబిల్ గ్రంథంలో చరిత్ర ఏ రీతిగా అది కొనసాగుతుందో ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. We know that we have all sinned against the God of the whole earth. మనం అందరం కూడా సర్వలోకమునకు దేవుడై ఉన్న ఆ దేవునికి విరోధముగా పాపము చేసినామని ఎరుగుదాం. He has made a way for our redemption. మన విమోచన కొరకైన మార్గమైన ఏర్పాటు చేసినాడు. He is our redeemer for us to return to him. మనము ఆయన చెంతకు తిరిగి రావడానికి కొరకు ఆయన మనకు విమోచకుడుగా ఉన్నాడు. To return to him, to be reconciled to relationship with him. Yes, he is our redeemer. ఆయన చెంతకు వచ్చి తిరిగి ఆయనతో సంబంధంలోనికి మనం సమకూర్చబడి సమాధానపరచబడే విషయంలో ఆయన మనకి విమోచకుడుగా ఉన్నాడు. So we have not been called to cold and monotonous spirituality, just coming and going, not like that. కాబట్టి ఏదో ఆత్మీయ విషయాలు మాటకు వస్తే ఏదో వస్తున్నాంలే ఊరికే పోతున్నాంలే అన్నట్టు కాదు. We have been called to a marriage relationship with Lord Jesus. మనము యేసుక్రీస్తు వారితో వివాహ సంబంధం ఆ బాంధవ్యంలోనికి పిలువబడ్డాం. We are the bride of Christ. మనము క్రీస్తు యొక్క పెండ్లి భార్య అయి ఉన్నాం. So when you keep going back in this verse, కాబట్టి ఈ వచనంలో వెనక్కి మనం వెళ్తా ఉన్నప్పుడు, and it is written, the Lord of hosts is his name. ఇక్కడ చెప్పబడిన మాట సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. So we are talking about the Lord of hosts. కాబట్టి ఇప్పుడు సైన్యములకు అధిపతి యెహోవాను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. Now we have got this picture of the God of the whole earth, the Lord of hosts. And then coming to the very first phrase, మొదటిగా సర్వలోకమునకు దేవుడని, అలాగే ఆయన విమోచకుడని, సైన్యములకు అధిపతి యెహోవా అని చెప్పుకుంటూ ఇప్పుడు మొదటి భాగానికి వస్తున్నాం. if you go a little bit earlier to that, ఇంకా కొంచెం దానికి ముందుగా మనం see చూస్తే how step by step when we are coming backwards we are seeing the truths. వెనక భాగం నుండి మనం వస్తా ఉంటే అడుగడుగున ఎంతటి సత్యాలను మనం గమనిస్తాం కదా. And now he is not only the Lord of hosts, ఇప్పుడు ఆయన సైన్యములకు అధిపతి యెహోవా మాత్రమే కాకుండా he is your maker and he is your husband. ఆయన నిన్ను సృష్టించిన వాడు, నీకు భర్త అయి ఉన్నవాడు. So we have this imagery. కాబట్టి ఈ ఊహ మనకుంది. And God uses it of his people in the Old Testament. దేవుడు పాత నిబంధనలో తన ప్రజలను ఆయన వాడుకున్నాడు అట్లా. And he used this relation in the Old Testament. ఈ సంబంధాన్ని పాత నిబంధనలో ఆయన ఉపయోగించారు. He calls himself their husband and he calls them as his bride. ఇక్కడ తనను తానుగా వారికి భర్త అని, వాళ్ళు ఆయనకి భార్యగా ఆయన సంబోధిస్తున్నాడు. The same thing in the New Testament. We are the bride of Christ when we trust in Jesus. అదే విషయం క్రొత్త నిబంధనలో కూడా ఎప్పుడైతే మనం యేసునందు విశ్వాసం ఉంచుతామో, ఆయనందు నమ్మిక ఉంచుతామో, ఆయన మనకు భర్త అయి ఉంటున్నాడు. And he is our husband and we are his bride. ఆయన మనకి భర్త అయి ఉన్నాడు, మనం ఆయనకి పెళ్లి భార్య అయి ఉంటున్నాం. When you think about marriage, వివాహం గురించి ఆలోచన చేసినప్పుడు you think about our relationship with your wife and you love her so much. భార్యతో ఉన్న నీ సంబంధాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం. భార్యని ఎంతగానో ప్రేమిస్తాం. She also loves you so much, so much more that you deserve. అట్లాగే తాను కూడా నిన్ను ఆ రీతిగానే ప్రేమిస్తుంది. More than you deserve. అంటే నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువగానే ప్రేమిస్తుంది. Just think
about the beauty that God designed for this husband-wife relationship. చూడండి, దేవుడు ఈ భార్య భర్తల ఈ సంబంధాన్ని ఎంత చక్కగా ఆయన రూపుదిద్దినాడు ఒకసారి చూడండి. But it's really just a picture of his love for his bride. అయితే వాస్తవంగా ఇది తన పెళ్లి భార్య కొరకైనటువంటి ప్రేమను చూపిస్తాం. He is our husband, so think about the best picture of a husband you can imagine. ఆయన మనకి భర్త అయి ఉన్నాడు కాబట్టి ఒక మంచి భర్త అనేవాడు ఎలా ఉంటాడు ఒకసారి ఊహించండి. A husband who loves his wife. భార్యను ప్రేమించేటువంటి భర్త. A husband who cares for his wife. తన భార్య గురించి అన్ని బాగోగులు చూసుకునే A భర్త. husband who provides for his wife. తన భార్యకి అన్ని కూడా సదుపాయాలు ఇచ్చేటువంటి And a భర్త. husband who leads his wife with love and sacrifice for his wife. A husband who lives to help his wife, beautiful in every way. కాబట్టి తన భార్య కొరకు ఎంతో త్యాగం చేసి ఎంతో చక్కగా సుందరమైనటువంటి రీతిలో కొనసాగినట్లుగా భార్యను ప్రేమిస్తాడు. This is the picture of God. ఇది దేవుని యొక్క దృశ్యముగా He చూస్తున్నాం. loves us like this. ఆ రీతిగానే మనల్ని ప్రేమిస్తున్నాడు. This is not just a cold and monotonous relationship. కాబట్టి ఈ సంబంధం అనేది ఏదో సాదాసిగా సాగిపోయేదేమి కాదు. We are in a marriage relationship with the God of the whole earth. మనము సర్వలోకమునకు దేవుడై ఉన్న ఆయనతో వివాహ బాంధవ్యంలోనికి వచ్చినాం. We are in the marriage relationship with the Lord of hosts. ఈ సైన్యములకు అధిపతి యెహోవాతో వివాహ బాంధవ్యంలోకి వచ్చినాం. He is our husband. ఆయన మనకి భర్త అయి ఉన్నాడు. That is why when we pray, let us just always be on God, not to pray some mechanical way. అందుకనే మనం ప్రార్థన చేసేటప్పుడు ఎల్లప్పుడు కూడా ఈ ప్రార్థనలో ఈ మాటలకి కావలి కాసుకొని ఉండాలి. ఏదో ఊరికే యాంత్రికంగా పలికేయడం కాదు. And even worship, when we gather together with the church and worship on a Sunday, it should not be a mechanical way. అలాగే ఆరాధన చేసేటప్పుడు కూడా ఆదివారాలు మనం సంఘంగా కూడినప్పుడు మనం చేసే ఆరాధన యాంత్రికముగా చేసినట్టుగా ఉండకూడదు. Let us not do that like it is a monotonous routine. కాబట్టి ఇది ఏదో ఊరికే ఏదో పర్వాలేదులే చేసుకుంటూ పోతున్నాం అన్నట్టు ఉండొద్దు. Let us not let any part of our relationship with God be mechanical or monotonous. దేవునితో మనకున్న సంబంధంలో ఏ భాగంలో ఏ విషయంలో కూడా మనం ఏదో పర్వాలేదులే నడుస్తలే అన్నట్టుగా ఉండకూడదు. This మనం is like a marriage. ఇది ఒక వివాహం లాంటిది. When we pray, మనం ప్రార్థన చేసినప్పుడు we pray, oh God, we praise you not just as our maker, as the God of the whole earth, but as our husband. ఓ దేవా, మేము నిన్ను స్తుతిస్తున్నాం. ఏదో మా కేవలం సృష్టికర్త అని మాత్రమే కాకుండా సర్వలోకములకు దేవుడుగాను నువ్వు సైన్యములకు అధిపతిగా మాకు భర్తగా ఉన్నావు, నిన్ను స్తుతిస్తున్నాం. We love you, God, we love you. దేవా, నిన్ను మేము ప్రేమిస్తున్నాం. Help us to grow in love for you. నీ కొరకైన ప్రేమలో మేము ఎదుగువారుగా సహాయం చేయి. We praise you for your love for us. కాబట్టి మా కొడుకు నీ యొక్క ప్రేమను బట్టి మేము స్తుతిస్తున్నాం. We thank you for your love for us. మా కొరకై నీ ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. Thank you for sending Jesus so that we have redemption from our sins. మా పాపం నుండి మేము విమోచించబడులాగిన నీ కుమారుడు యేసు ప్రభువారిని పంపించినందుకై నీకు వందనాలు. So we have this relationship with you that is not just like duty or monotony or a religious routine. కాబట్టి ఇలాంటి సంబంధం బాంధవ్యంలోనికి మేము మీతో కూడా ఉన్నాము. అంతేగాని ఏదో యాంత్రికంగా ఏదో పర్వాలేదులే ఏదో నచ్చినప్పుడు చేయడము లేకపోతే కాదు అన్నట్టు కాదు. No, this is a delight, oh God. కాబట్టి కాదు ప్రభువా, ఇది మా సంతోషం, ఇది మాకు ఆనందం. This is glorious, beautiful relationship that we want to experience with you today. ఇది మహిమాయుక్తమైనటువంటి ఎంతో చక్కని బాంధవ్యం ఈ రోజు నీతో మేము ఈ రీతిగా అనుభవిస్తా ఉన్నాం. Such prayer shows covenantal love between God and ourselves. ఈ రకమైనటువంటి ప్రార్థన దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి నిబంధన సంబంధమైనటువంటి ప్రేమగా ఉంటుంది. Even we continue to pray. ఇంకా మనం ఇట్లా ప్రార్థన కొనసాగుతుంటాం. God help us to experience this with you today. దేవా, ఈ రోజు మేము నీతో ఈ రీతిగా మేము అనుభవించలాగిన సహాయం చేయి. Help us to just walk with you as with a husband and a wife walking together. ఒక భార్య భర్తలు కలిసి చక్కగా ఎట్లా వారు నడుస్తూ ఉంటారు, ఈ దినము నీతో కూడా మేము అట్లా నడవాలని Just కోరుతున్నాం. in love for one another. ఒకరి ఎడల ఒకరు ఏ రీతిగా ప్రేమను కలిగి ఉంటారు ఆ God, we రీతిగా. pray knowing you love us like this. దేవా, ఈ రీతిగా నువ్వు ప్రేమించాలని ఎరిగి నిన్ను ప్రేమిస్తున్నాం. Help us to love you like this. ఆ రీతిగా నిన్ను ప్రేమించడానికి కూడా మాకు సహాయం చేయి. Help us to experience the intimacy and beauty and wonder of a covenant marriage relationship with you today. ఈ రోజు నీతో ఈ వివాహ సంబంధమైనటువంటి నిబంధన బాంధవ్యానికి ఈ రోజు ప్రభువా మేము అలాంటి ప్రేమను కలిగి ఉండడానికి And సహాయం help చేయి. us to live in that today and every day. ఈ రోజు అనుదినం కూడా ఈ రకమైనటువంటి వైఖరిలోనే మేము జీవించడానికి సహాయం May చేయి. it just grow. బాబా, ఇది ఎదుగుతూ ఉండేలాగానే చేయండి. May the depth of our love and our understanding of your love for us
just grow every single day. మా కొరకైన నీ ప్రేమ అలాగే ప్రభు మేము కూడా ఆ ప్రేమలో అనుదినం కూడా లోతుగా మేము ఎదుగుతూ ఉండలాగిన సహాయం Lord, చేయండి. we praise you. దేవా నిన్ను స్తుతిస్తున్నాం. You are the God of the whole earth. నీవు సర్వలోకమునకు దేవుడై You ఉన్నావు. are our Redeemer. నీవు మాకు You విమోచకుడివి. are the Lord of hosts. నీవు సైన్యములకు అధిపతి And you యెహోవా. are our husband. నీవు మాకు భర్తవై ఉన్నావు. Like that we have to pray. ఈ రీతిగా మనము ప్రార్థన If చేయాలి. you see in a bit detail, ఇంకా కొంచెం వివరంలోనికి మనం వెళ్తే if you see the spiritual depths of this marriage relationship, ఈ వివాహ బాంధవ్యం గురించి కొంత ఆత్మ సంబంధమైనటువంటి లోతులోనికి వెళ్తే in the olden days, Old Testament days, పాత నిబంధన కాలంలో when a son took a wife, the son and the father added a room on the father's house. కుమారుడు తన భార్యను తెచ్చినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే కుమారుడు తండ్రి కూడా అక్కడ వారికంటూ ఒక స్థలం అని ఏర్పాటు They చేసుకుంటారు. used to construct one more room for them, వారి కొరకు మరొక గదిని కూడా వారు నిర్మిస్తారు. a place for the son to bring his new bride. అంటే కొత్తగా పెళ్లి కుమార్తెని తన కుమారుని కొరకు తీసుకొని వచ్చే దాని కొరకు సదుపాయం ఏర్పాటు చేస్తారు. Families stayed together as group for protection and out of love. కాబట్టి ప్రేమను బట్టి ఆ కుటుంబ భద్రత కొరకై వారు ఆ కుటుంబాలు కలిసి నివసిస్తూ ఉంటారు. We saw the same principles in the first church in Acts. ఇదే నియమాన్ని మొదటి సంఘంలో ఆది సంఘమైన అపోస్తల కార్యంలో మనం చూస్తాం. They were devoted and committed to one another and to sharing the gospel message of Jesus to the world. కాబట్టి యేసు ప్రభువారి యొక్క సువార్త ప్రపంచము కొరకు ఉన్న సువార్త విషయంలో ఒకరికి ఒకరు వారు ఎంతో అంకిత భావముతో వాళ్ళు తమను తాముగా లోపరుచుకొని అట్లా సమర్పించుకొని జీవించేవారు. On the day of Pentecost, 3,000 souls were added to the church. పెంతెకోస్తు దినాన 3,000 మంది సంఘముతో చేర్చబడ్డారు. You talk about enlarging your tent చూడండి మనము మన గుడారం విశాలపరచుకున్నట్టు దాని గురించి మాట్లాడుతాం and కదా. lengthening your cords and stretching your curtains. కాబట్టి నీ తెరలు చాపుతూ మరి తాళ్ళు కూడా సాగింపజేసే విషయంలో Oh, that was done during those days. ఆ దినాల్లో సరిగ్గా అది జరిగింది. So Jesus came and died for our sins కాబట్టి యేసు ప్రభువారు వచ్చారు, మన పాపముల కొరకు మరణించినారు. and enlarging the tent of God, మరి దేవుని యొక్క ఈ గుడారమును ఆయన విశాలపరుస్తున్నారు. adopting us into the family of God. మనల్ని దేవుని యొక్క కుటుంబంలోనికి దత్తత చేసుకుంటున్నాడు. God, as our husband, wants to restore our confidence in this troubled world. దేవుడు మనకి భర్తగా ఈ ఇబ్బందికరమైన కలతపరిచే ఈ ప్రపంచంలో ఈ లోకంలో ఆయన మనల్ని తన చెంతకు చేర్చుకోవాలని కోరుతున్నాడు. And we live in a day where our confidence has been shaken. కాబట్టి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామంటే మన ధైర్యం చెడిపోయినటువంటి స్థితిలో ఉంటున్నాం. Oh, the economy is broken. ఇక్కడ మనం చూస్తున్నాం ఆర్థికమైనటువంటి పరిస్థితి చిన్నాభిన్నమైంది. Oh, the government will soon become bankrupt. ప్రభుత్వం మాటకు వస్తే కూడా అతి త్వరలోనే అది దివాలా తీసే పరిస్థితిలో Our ఉంది. judicial system is corrupt. మన న్యాయ వ్యవస్థ అంతా కూడా చెడిపోయింది. So the church is floundering amidst the false religions of this day. All around us false religions are కాబట్టి there. సంఘం ఎలాంటి స్థితిలో ఉందంటే ఎక్కడ చుట్టూ చూసినా కానీ మతపరమైనటువంటి అంత మత కల్లోల పరిస్థితిలో ఉంది. And they are attacking the true Christianity. అంతేకాదు వాళ్ళు నిజమైనటువంటి క్రైస్తవత్వం పైన దాడి చేస్తా The ఉన్నారు. situation can become fearful. ఈ పరిస్థితి ఇంకా భయభ్రాంతులు గొల్పేదిగా ఉంటుంది. But God says, అయితే దేవుడు అంటున్నాడు, fear not. భయపడకుడి, Trust in me. నా యందు మీరు నమ్మిక ఉంచండి. God says to us, దేవుడు ఇంకా మనతో చెప్తున్న మాట, with God nothing is impossible. దేవునికంటూ అసాధ్యమైనది ఏదీ లేదు. Paul wrote, I can do all things through Christ who strengthens me. పౌలు అంటాడు కదా, నన్ను బలపరచు క్రీస్తు యందే నేను సమస్తమును చేయగలను. So don't be ashamed. కాబట్టి నువ్వేమి సిగ్గుపడనక్కర్లేదు. I have forgiven you. నేను నిన్ను క్షమించినాను. I am your husband. నేను నీకు భర్త అయి ఉన్నాను. Oh, what a forgiveness, what a love, what a sacrifice. ఎంతటి క్షమాపణ, ఎంతటి ప్రేమ, ఎంతటి త్యాగం. Now you can forget your dreadful or sinful past. ఇప్పుడు నీ భయంకరమైనటువంటి ఆ పాపపు ఇష్టమైన వాటిని నువ్వు మర్చిపోవచ్చు. Forget the past disappointments or failures and sins. అయిపోయినటువంటి నిరాశ, నిస్పృహలు, పాపములు గతించిపోయిన ఇవన్నీ కూడా మర్చిపోవాలి. The hardest person to forgive is yourself. You are such a person. నిన్ను క్షమించడానికి కొరకు కఠినమైనటువంటి వ్యక్తి ఎవరంటే నీకు నీవే. And our adversary wants us to be defeated by our past failures and live in the past. మన విరోధి ఏమో గత పతనాలన్నీ కూడా చూపిస్తూ మన ఓటమిలో ఉండాలని అవన్నీ జ్ఞాపకం చేస్తుంటాడు. But let us look at it even more closely in the New Testament. అయితే ఇంకా క్రొత్త నిబంధనలో మరింత సమీపముగా మనం చూస్తాం. Jesus said to his disciples, యేసు ప్రభు తన శిష్యులతో చెప్పినాడు, I go to prepare a place for you. నేను మీ కొరకు స్థలం సిద్ధపరచ వెళుచున్నాను. What does it mean? అంటే అర్థం ఏమిటి? That is, Jesus is adding a room for us in the house of God. అంటే యేసు ప్రభు వారు దేవుని ఇంటిలో మన కొరకు ఇంకొక గదిని ఆయన నిర్మిస్తున్నారు. That is what we have seen in the Old Testament times. అది పాత నిబంధన కాలంలో మనం చూసినాం. When the new bride is coming, the father was preparing a new room for. ఒక నూతనంగా పెళ్లి కుమార్తె ఇంటికి
ఇంటికి వస్తున్నప్పుడు తండ్రి తన కుమారుని కొరకు ఆ పెళ్లి కుమార్తె దగ్గర ఒక గదిని నిర్మిస్తుంటాడు. So what a thought it is. అది ఎంత మంచి తలంపు కదా. The bridegroom is building a mansion for his bride. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కొరకు ఒక భవనాన్ని ఆయన నిర్మిస్తా ఉన్నాడు. And as the bride of Christ, certainly we should be singing with joy of his redemptive love. క్రీస్తు యొక్క పెళ్లి భార్యగా ఆయన విమోచన ప్రేమను బట్టి నిశ్చయంగా మనము సంతోష గీతం మనం పాడతాం. We should be faithfully enlarging our tents as we wait on the wedding day. ఆ వివాహ దినం కొరకు మనం ఎదురు చూస్తుండగా మన గుడారపు వాటిని మనం విశాలపరుస్తుంటాం. And most assuredly we should live in a great confidence in the promises of our creator God and our redeemer. అంతేకాదు మన సృష్టికర్త అయినటువంటి దేవుడు విమోచకుడు ఆయన చేసినటువంటి వాగ్దానాలు బట్టి ఏమో నిశ్చయత కలిగి ఉంటాం. Therefore let us sing out the good news, that is Jesus saves. ఆ కారణాన్ని బట్టి మనం యేసు రక్షించును అనే ఈ శుభవార్తను బట్టి మనము ఆయన కొరకు పాటలు పాడతాం. Stretch out, enlarge your tents. కాబట్టి నీ గుడారములని ఇంకా నువ్వు పొడుగు చేసుకుంటూ దాన్ని విశాలపరచాలి. Pray for growth. ఎదుగుదల కొరకు ప్రార్థన చేయాలి. Prepare for growth. ఎదుగుదల కొరకై సిద్ధపడాలి. Strengthen our faith. మన విశ్వాసంలో బలపడాలి. Our maker is our husband. మన సృష్టికర్త అయిన వాడు మనకి భర్త అయి ఉన్నాడు. Our redeemer is the holy one of Israel. మన విమోచకుడు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడే. May God help us to be joyful as he is the maker and the lord of the whole earth and universe. ఆయన మన సృష్టికర్తగాను సైన్యములకు అధిపతిగా సర్వలోకములకు దేవుడై ఉన్న దేవుడిగా మనం ఆయనను స్తుతిస్తాం. He is our redeemer and husband. ఆయన మనకు విమోచకుడును భర్త అయి ఉన్నాడు. May God enable us to understand the deeper truths, the spiritual truth. ఈ ఆత్మ సంబంధమైన ఈ సత్యాలు మరింత లోతైన రీతిలో అర్థం చేసుకునేలాగిన దేవుడు మనకి సహాయం చేయనుగా. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, what a great news it is. ఇది ఎంత గొప్ప వార్త ఇది. Lord, you are the creator and the God of the whole earth. దేవా, నీవు సృష్టికర్తవి, సర్వలోకమునకు దేవుడివై ఉన్నావు. And you became our redeemer. నీవు మాకు విమోచకుడైనావు. Today you are the Lord of hosts. ఇది నాన్న నీవు సైన్యములకు అధిపతి యెహోవాగా ఉన్నావు. Such a powerful God, O Lord, became our husband అంత also. శక్తివంతమైన దేవుడు ఈరోజు మాకు భర్తగా కూడా ఉంటున్నావు. As a husband loves, O Lord, sacrificially his wife, thank thee you are loving us so sacrificially, even you have laid down thy life for us. ఒక భర్త తన భార్యను ఎంతో త్యాగసహితమైన ప్రేమతో ప్రేమిస్తాడో ఆ రీతిగానే మా కొరకు కూడా త్యాగసహితమైన ప్రేమతో ప్రేమిస్తూ, అంతేకాకుండా ప్రభు మా కొరకే నీవే బలి అయిపోయినావు. And O Lord, thou art adding us to the bride. ఓ ప్రభువా, మమ్మల్ని నీవు పెళ్లి కుమార్తెలో భాగంగా చేస్తున్నావు. And O Lord, thou art preparing mansions for us. మా కొరకే ప్రభువును భవనములను సిద్ధపరుస్తున్నావు. What a wonderful hope we are having. ఎంత అద్భుతమైన నిరీక్షణ మాకుంది. No doubt things around us, so they are contrary. నిస్సందేహంగా చుట్టూ పరిస్థితులు అన్నీ కూడా ఎంతో వ్యతిరేకంగానే ఉన్నాయి. With God nothing is impossible. అయినను దేవునికి అసాధ్యమనేది అంటూ ఏమీ లేదు. Lord, with this confidence we may go forward in our Christian life. దేవా, ఈ ధైర్యంతోనే క్రైస్తవ జీవితంలో ముందుకు సాగిపోదుము గాక. Help us to maintain this closest relationship of husband and wife as one body with you. భార్య భర్తలకు ఉన్నటువంటి సన్నిహితమైనటువంటి సంబంధం ఏక శరీరంగా మీతో ఇలాంటి సంబంధం మేము కొనసాగటకు సహాయం చేయండి. Help us to grow and help us to be strengthened in our faith. ప్రభువా, ఎదుగుతూ ఉండేలాగా విశ్వాసంలో బలపరచబడేలాగా సహాయం చేయండి. Speak to us more and more. ప్రభువా, మాతో ఇంకా అధికముగా మాట్లాడండి. We do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.